హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను చాలా డేస్ తర్వాత ఒక కొత్త టాపిక్ గురించి మళ్ళీ చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇట్స్ బీన్ ఐ థింక్ సో 1 and 2 weeks ago that I just explained some most important topics of pericyclic reactions. So ఈసారి I felt that I need to um, give some content that was so relevant and people feels the quantum chemistry a little bit so tough and people say that they don't understand quantum chemistry so much. Okay, సో క్వాంటమ్ కెమిస్ట్రీ అనేది నాకు తెలిసి ఈ యూనివర్స్లోనే చాలా యూనిక్ అండ్ బ్యూటిఫుల్ చాప్టర్. మనం ఎప్పుడైతే ఈ టాపిక్ని మోస్ట్ బ్యూటిఫుల్ వేలో చదువుకుంటామో మనకి ఆ బ్యూటీ ఆఫ్ ది చాప్టర్ అనేది అర్థమవుతుంది. సో సెమ్ ఎగ్జామ్ పర్పస్కి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోవాలి అన్న పర్పస్తో క్వాంటమ్ కెమిస్ట్రీ కానీ చదివితే కనుక మనకి ఎప్పుడూ క్వాంటమ్ కెమిస్ట్రీ అర్థం కాదు, ఆ బ్యూటీ ఆఫ్ సైన్స్ అనేది మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. సో క్వాంటమ్ కెమిస్ట్రీ మేబీ మనం మన బ్యాచిలర్స్లో కానీ మన మాస్టర్స్లో కానీ చదువుకుంటాం. ఓకే, అయితే మనం బ్యూటీ అర్థం చేసుకోకుండా ఓన్లీ క్వశ్చన్ పర్పస్కి మాత్రమే చాప్టర్ని కానీ చదివితే మనం ఎప్పుడు ఆ బ్యూటీని అర్థం చేసుకోలేము. ఓకే, సో ఒక ఇంజనీరింగ్ కాకుండా డిగ్రీ తీసుకున్నారు అంటే వాళ్ళకి ప్యూర్ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, సో ప్యూర్ సైన్స్, రీసెర్చ్, ఇన్వెన్షన్స్, ఆ బ్యూటీ ఆఫ్ సైన్స్ని అర్థం చేసుకోవాలన్న క్యూరియాసిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చేసే ఆ 3 years డిగ్రీ కానీ ఆ తర్వాత మాస్టర్స్కి కానీ వాల్యూ ఉంటుంది. ఓకే, సో నేను ఆ బ్యూటీ ఆఫ్ క్వాంటమ్ కెమిస్ట్రీని ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అండ్ ఫస్ట్ స్టార్టింగ్ క్వాంటమ్ కెమిస్ట్రీ అనేది ఇట్స్ ఎ ఇనీషియేషన్ ఫర్ క్వాంటమ్ మెకానిక్స్ టు. ఓకే, సో క్వాంటమ్ మెకానిక్స్ నుంచి క్వాంటమ్ కెమిస్ట్రీ తీసుకోబడింది. క్వాంటమ్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే మనం జనరల్గా దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫిజిక్స్ అనమాట. ఒకటి వచ్చేసి క్లాసికల్ ఫిజిక్స్ అంటే మనం చాలా మ్యాక్రో సైజ్డ్ పార్టికల్స్ గురించి మాట్లాడతాం. మేబీ ఏ కార్, మేబీ ఏ బస్, మేబీ ఏ టేబుల్. ఓకే, మనం వాటికి రిలేటెడ్ టర్మ్స్ గురించి, అవి ఫాలో అయ్యే లాస్ గురించి మాట్లాడుకుంటాం. అండ్ క్వాంటమ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి మనం చాలా మైక్రోస్కోపిక్ పార్టికల్స్ గురించి మాట్లాడుకుంటాం. ఈ క్లాసికల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో అది 2 types ఆఫ్ సైన్సెస్ని లేకపోతే 2 types ఆఫ్ డివిజన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫెయిల్ అవుతుంది అనమాట. ఒకటి చాలా స్మాల్ సైజ్డ్ పార్టికల్స్కి రిలేటెడ్ అయిన సైన్స్, అది క్లాసికల్ ఫిజిక్స్ని ఫాలో అవుతుంది. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై వెలాసిటీస్ ఉండే పార్టికల్స్ గురించి కూడా అది చెప్పలేకపోయింది. ఇది 2 types ఆఫ్ లిమిటేషన్స్. సో అది క్లాసికల్ ఫిజిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో టుడే మనం క్వాంటమ్ కెమిస్ట్రీ గురించి ఒక బేసిక్ ఐడియా చూద్దాం. ఓకే, సో బేసిక్ ఐడియా లేకుండా ఉంటే కనుక మనకి క్వాంటమ్ మెకానిక్స్ అర్థం కాదు. సో నేను ఆ బేసిక్ ఐడియాని ఇస్తాను. ఓకే, సో క్వాంటమ్ మెకానిక్స్ యొక్క నిజమైన ఇనిషియేషన్ ఎక్కడ జరుగుతుందంటే, సో పీపుల్ అనేవాళ్ళు వేవ్ థియరీని కనబడతారు. ఓకే, సో వేవ్ నేచర్ ఉంటుంది, లైట్కి వేవ్ నేచర్ ఉంటుంది అండ్ పార్టికల్ నేచర్ కూడా ఉంటుంది అని చెప్పి టాపిక్ అనేది మోస్ట్ పాపులర్ అవుతుంది. అండ్ లేటర్ డెవిజన్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ క్లియర్ ఈ మెటీరియల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బోత్ పార్టికల్ నేచర్ని, వేవ్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తాయి అన్న విషయం మనకి సో క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఓకే, పార్టికల్ నేచర్, వేవ్ నేచర్ ఉంది, ఎలక్ట్రాన్స్ లాంటి పార్టికల్స్కి ఉన్నాయి. అయితే ఆ వేవ్ నేచర్ ఉంటే అది మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయగలం? ఆ వేవ్ థియరీని సో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనకు ఒక ఫిజికల్ క్వాంటిటీ తెలియాలి, దానికి రిలేటెడ్ ఒక ఫిజికల్ క్వాంటిటీ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఉందనుకోండి, లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. దాంట్లో ఫిజికల్ క్వాంటిటీ ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవి ఆసిలేట్ అవ్వడం వల్ల వేవ్ అనేది ముందుకు మూవ్ అవుతుంది అని చెప్పి ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజర్ వేవ్ తీసుకోండి. సో మనం మాట్లాడుతున్నాం, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ వేవ్. ఎందుకు వస్తుంది? ఇది ప్రెజర్ డిఫరెన్స్ వల్ల వస్తుంది, విచ్ రిసెంబల్స్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. కానీ
ఎలక్ట్రాన్స్ మూమెంట్కి ఏదైతే వేవ్ నేచర్ ఉంటుందో ఆ వేవ్ నేచర్కి రిలేటెడ్ మనకి ఏ ఫిజికల్ క్వాంటిటీ కూడా తెలియదు. ఓకే, సో అది ఒక యునీక్ థింగ్ అనమాట. క్వాంటమ్ కెమిస్ట్రీ ఒక యునీక్ థింగ్ ఏంటంటే అసలు ఆ వేవ్ అనేది దేంతో ఎంబెండ్ అయి ఉంది, దేని ఫోర్స్ వల్ల అది మూవ్ అవుతుంది, అసలు మనకు ఆ విషయాలు ఏవి తెలియవు. మనకు ఒక్క విషయం అయితే తెలుసు, సో ఏవైతే ఉందో ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేవ్ నేచర్ ఎగ్జిబిట్ చేస్తాయి అని మాత్రమే తెలుసు. అంతకుమించి మనకి ఏ విషయం తెలీదు. సో ఏదేమైనా సరే ఇది ఒక వేవ్ కదా. సో వేవ్ కాబట్టి దానికి రిలేటెడ్ మనం ఒక వేవ్ ఈక్వేషన్ రాయొచ్చు కదా అనే ఐడియాలజీతో ష్రోడింగర్ తన వేవ్ ఈక్వేషన్ని రాయడం ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకే, సో నేను మీకు బేసిక్ థింగ్స్ చెప్తాను, సో యూ అండర్స్టాండ్ దాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం వేవ్స్ అంటే ఏంటో చూద్దాం. వేవ్స్ అండ్ వేవ్ ప్యాకెట్స్. నేను మరీ స్టార్టింగ్ నుంచి వెళ్ళట్లేదు, ఎందుకంటే యూ పీపుల్ మే ఫీల్ బోర్డ్ ఆఫ్ లిజనింగ్ సచ్ థింగ్స్. ఓకే, సో ఎందుకు మోర్ బేసిక్ అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ ది టాపిక్. అంటే ఈ విషయం అయితే తెలియకపోతే మనం ఫర్దర్ మూవ్ అవ్వలేము. ఆ విషయం ఏంటంటే జనరల్గా లైట్ ఉందనుకోండి, సో లైట్ ఇవి ఎగ్జిబిట్ చేసే వేవ్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియాలి. అవి తెలిస్తే కదా మనము ఇంకో వేవ్ ఈక్వేషన్ రాయగలం. మెటీరియల్ పార్టికల్స్ యొక్క వేవ్ ఈక్వేషన్ రాయాలి అంటే అసలు ముందు మనకు వేవ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో తెలియాలి, దాంట్లో ఏ టర్మ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయో తెలియాలి కదా. సో లెట్స్ సీ. సో ఒకవేళ లైట్ కేసులో అనుకోండి, లైట్ కేసులో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే వేవ్ ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఒకవేళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి ఇలా ఉంటుంది. సో ఇవి నార్మల్గా లైట్ ఎగ్జిబిట్ చేసే వేవ్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఉంటాయి. అండ్ దీనికి నేను చెప్పాను కదా, సో ఇది లైట్కి రిలేటెడ్ వేవ్ ఈక్వేషన్స్. దీంట్లో ఫిజికల్ క్వాంటిటీ ఏముంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ అని ఇండికేట్ చేస్తున్నాను కదా, సో నేను ప్రాపగేషన్ ఆఫ్ లైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ డైరెక్షన్ అనుకుంటున్నాను. ఓకే, ప్రాపగేషన్ అనేది ఆఫ్ లైట్ ఎలా ఉంది, ఎక్స్ డైరెక్షన్లో ఉంది. అండ్ నెక్స్ట్ వేవ్ లెంత్. సో వేవ్ లెంత్ ఏదైతే ఉందో, వేవ్ లెంత్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2π/k అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి k వస్తుంది. k అనేది సంథింగ్ దట్ వాజ్ రిలేటెడ్ టు వేవ్ లెంత్ అని. ఓకే, 2π/λ అని. సో k అంటే ఏంటంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్. k అంటే ప్రాపగేషన్ కాన్స్టెంట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మనం ఫ్రీక్వెన్సీ గురించి చెప్పాలి అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఫార్ములా వచ్చేసి ω/2π. ఓకే, సో ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఒకవేళ మనకు ఒమేగా కావాలి అనుకుంటే 2π × μ అని రాసుకోవచ్చు. ఓకే, సో మనం ఇలా రాస్తాం. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం ఒక వేవ్ వేద్దాం ఎలా ఉంటుందో చూడడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసాం, ఎక్స్ డైరెక్షన్లో వేవ్ అనేది ఎలా మూవ్ అవుతుంది, ఇలా మూవ్ అవుతుంది కదా. సో వేవ్ అనేది ఇలా మూవ్ అవుతుంది, ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇలా రెండు క్రస్ట్కి కానీ లేకపోతే రెండు ట్రఫ్స్కి కానీ లేకపోతే ఒక క్రస్ట్కి ఒక ట్రఫ్కి మధ్యలో డిస్టెన్స్ని మనం ఏమంటామంటే లాంబ్డా అంటాం. ఓకే, ఇది క్రస్ అండ్ ఇది ట్రఫ్. ఓకే, ఇది ట్రఫ్ అండ్ ఈ రెండు క్రస్, ఈ రెండు ట్రఫ్ అలా. ఓకే, సో మనం బిలో తీసుకోకుండా అబోవ్ తీసుకుంటే ఇది ట్రఫ్, ఈ రెండింటికి మధ్యలో కూడా లాంబ్డానే, ఈ రెండు క్రస్. సో ఇది నార్మల్గా మనం లైట్ కేస్లో వేవ్ ఎలా వేస్తామంటే ఇలా వేస్తాం. నేను ఎక్స్ గురించి చెప్తున్నాను. ఎక్స్ గురించి చెప్తున్నప్పుడు నేను టీని ఫిక్స్డ్ తీసుకోవాలి. ఓకే, టైంని ఫిక్స్డ్ తీసుకొని ఓన్లీ పొజిషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టైం టర్మ్స్లో వేవ్ వేసాను అనుకోండి, ఇక్కడ ఎక్స్ కాకుండా నేను టైంకి రిలేటెడ్ వేసానే అనుకోండి.
టైంకి రిలేటెడ్ వేసాను అనుకోండి, అప్పుడు వీటికి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే టైం పీరియడ్ అవుతుంది. డిస్టెన్స్ అని కాదు కానీ రిపీట్ అయ్యే టైంని మనం టైం పీరియడ్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో అది ఫ్రీక్వెన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/μ. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇంకో ఫార్ములా ఏంటంటే ఒమేగా ఏదైతే ఉందో అది 2π/tకి ఈక్వల్ అనమాట. ఓకే, సో ఇలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇది నార్మల్ అంటే లైట్ ఎలాంటి వేవ్స్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే ఇలాంటి టైప్స్ ఆఫ్ వేవ్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. కానీ మనం జనరల్గా ఏదైతే లైట్ చూస్తున్నామో ప్రజెంట్ మనకి ట్యూబ్ లైట్ నుంచి వచ్చే లైట్ కానీ బల్బ్స్ నుంచి వచ్చే లైట్ కానీ, సో అవన్నీ ఇలా ఉండవు. ఓకే, నేను ఇప్పుడు వేసే వేవ్ ఏదైతే ఉందో ఇది -∞ నుంచి +∞ వరకు ఉంది. కానీ మనం చూసే వేవ్స్ అనేవి అలా ఉండవు. ఓకే, అవి కొంచెం రిస్ట్రిక్టెడ్గా ఉంటాయి. అంటే దానికి అంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, అది -∞ నుంచి +∞ వరకు ఎగ్జిబిట్ అవ్వదు. ఓకే, సో దానికి కొంచెం లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసే వేవ్ ఏదైతే ఉందో అది మోనోక్రోమాటిక్ వేవ్. సో మనకి ట్యూబ్లైట్స్ నుంచి వచ్చే లైట్ కానీ బల్బ్స్ నుంచి వచ్చే లైట్ కానీ అది మోనోక్రోమాటిక్ వేవ్ కాదు. ఓకే, అండ్ సో ఆ పర్టికులర్ లైట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఉంటాయి, వాటికి డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉంటాయి. అవన్నీ ఒక కరెక్ట్ యాంప్లిట్యూడ్ దగ్గర, ఓకే, అవన్నీ కరెక్ట్ యాంప్లిట్యూడ్ దగ్గర సూపర్ పొజిషన్ అవుతాయి. అంటే అవన్నీ కలిపి ఒక పర్టికులర్ యాంప్లిట్యూడ్ దగ్గర మిక్స్ అవుతాయి అనుకోండి. మిక్స్ అవ్వడం వల్ల అలా మనకి లైట్ వస్తుంది. ఆ వేవ్ అనేది ఇలా ఉండదు. ఓకే, ఆ వేవ్ ఎలా ఉంటుందంటే సో సంథింగ్ లైక్ ఇలా ఉంటుంది. అది -∞ నుంచి +∞ వరకు ఎగ్జిస్ట్ అవ్వదు. దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పి. సో ఈ వేవ్ ఏదైతే ఉందో ఇందులో చాలా టైప్స్ ఆఫ్ వేవ్ లెంత్స్ ఉంటాయి. ఇది సింగిల్ సైనోసైడల్ వేవ్ అయితే కాదు. ఓకే, సో ఇది చాలా వేవ్స్ యొక్క సూపర్ పొజిషన్. ఓకే, సర్టెన్ యాంప్లిట్యూడ్ దగ్గర ఉండే సూపర్ పొజిషన్. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ వేవ్స్ని మనం వేవ్ ప్యాకెట్స్ అంటాం. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ వేవ్స్ని మనం వేవ్ ప్యాకెట్స్ అంటాం. ఓకే, సో ఇది బేసిక్. ఇంకా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఇంకా మనం జనరల్గా ఫోటాన్స్ గురించి మాట్లాడితే, లైట్ యొక్క పార్టికల్స్ గురించి మాట్లాడితే అప్పుడు మనకి ఏమవుతుందంటే పి ఏదైతే ఉందో మనం h/λ అని రాసుకోవచ్చు. ఓకే, పి అంటే మొమెంటం, లీనియర్ మొమెంటం, h/λ అని రాసుకోవచ్చు. h/λ అని రాసుకోవచ్చు. సో ఈ h/λనే మనం ఎలా రాస్తామంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని 2πతో ఇంటూ చేస్తాను, 2πతో డివైడ్ చేస్తాను. 2πతో ఇంటూ చేసుకుంటున్నాను, 2πతో డివైడ్ చేసుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నాకు ఏమొస్తుంది, p ఈజ్ ఈక్వల్స్ టు h/2πని మనం h క్రాస్ కింద రాస్తాం. ఓకే, h క్రాస్ కింద రాస్తాం ఇంటూ ఒమేగా. ఓకే, ఇది ఒక ఈక్వేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం ఫర్దర్ ష్రోడింగర్ ఈక్వేషన్లో కూడా వాడతాం. ఓకే, సో మనం క్వాంటమ్ కెమిస్ట్రీ నేర్చుకున్నప్పుడు జనరల్గా ఎంఎస్సి ఫస్ట్ ఇయర్లో క్వాంటమ్ కెమిస్ట్రీలో ష్రోడింగర్ ఈక్వేషన్ చూడగానే మనకి చాలా విషయాలు అర్థం కావు. ఎందుకంటే మనం స్టార్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఫస్ట్ టైం డిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాని నుంచి టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ ఎలా వస్తుంది, ఈ విషయం మనకి క్లియర్గా ఫస్ట్ తెలియాలి. తెలియకుండా చేసేస్తే దెన్ మనకు అర్థం కాదు కదా. సో ఇట్స్ ఎ స్మాల్ ట్రై అనుకోండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ స్మాల్ ఇంట్రడక్షన్ ఫర్ ఇట్. ఓకే, సో ఇలా మనం మొమెంటంని ఎలా రాస్తామంటే నార్మల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైట్ యొక్క వేవ్కి ఇలా రాస్తాం, h/λ. దీన్నే h క్రాస్ ఇంటూ k అని రాస్తారు. h క్రాస్ ఇంటూ k, 2π/λ అంటే k. ఓకే, ఇందాక నేను చెప్పాను కదా 2π/λని మనం k అనుకుంటాం. ఓకే, సో 2π/λ ఈజ్ ఈక్వల్స్ టు k. అండ్ ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎనర్జీ తీసుకుంటాను, E ఈజ్ ఈక్వల్స్ టు hν కదా. దీన్ని నేను రాస్తానంటే మళ్ళీ సేమ్ 2πతో ఇంటూ చేసుకుంటాను, 2πతో డివైడ్ చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది, E ఈజ్ ఈక్వల్స్ టు h క్రాస్ ఇంటూ ఒమేగా అవుతుంది. 2πμనే ఒమేగా అంటాం. ఓకే, 2πμనే ఒమేగా అంటాం. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు
mu is equals to omega by 2 pi. So omega is equals to 2 pi into omega. Okay, 2 pi into mu. 2 pi into mu. సో లైట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వేవ్స్ అనేవి -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఎగ్జిస్ట్ అవ్వవు. సో అవి సర్టెన్ రీజియన్ లాగా సర్టెన్ రీజియన్లో సర్టెన్ అంటే వాటికి లిమిట్ ఉంటుంది. అంటే ఇంత వాల్యూ నుంచి ఇంత వాల్యూ వరకు అని చెప్పి ఆ లిమిట్ దగ్గర అవి ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. ఫ్రమ్ -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఎగ్జిస్ట్ అవ్వవు. అండ్ ఆ పర్టికులర్ వేవ్ ఏదైతే ఉందో అది మోనోక్రోమాటిక్ వేవ్ కాదు. సో దానిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ అనేవి ఉంటాయి. అవి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో అవి సర్టెన్ యాంప్లిట్యూడ్ దగ్గర సూపర్ పొజిషన్ జరుగుతాయి. దాన్ని సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్ అని అంటాం. అవి జనరల్గా లైట్ ఎక్స్ప్రెస్ చేసే వేవ్స్ అనమాట. సో లైట్కి రిలేటెడ్ కొన్ని క్వాంటిటీస్ చూద్దాం. ఓకే, సో దానికి రిలేటెడ్ క్వాంటిటీ ఏంటంటే p is equals to h/2 pi. సో ఇది మనకి p అంటే మొమెంటం. ఓకే, సో p is equals to h/2 pi. h/2 pi p is equals to h/λ అనమాట. ఓకే, h/λ ఇది ఒక ఫార్ములా. ఇది లైట్ థియరీ ప్రకారం రిలేటెడ్ ఫార్ములా. దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఇప్పుడు నేను 2 పైని మల్టిప్లై చేసుకుని డివైడ్ చేసుకుంటాను. మనం సేమ్ ఇదే ఈక్వేషన్స్ని ఇప్పుడు కాసేపట్లో ష్రోడింగర్ ఈక్వేషన్ డెరైవ్ చేసినప్పుడు కూడా యూజ్ చేస్తాం. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి తెలియాలి. p is equals to h×k అని రాసుకుంటాం. అలాగే e is equals to hµ కదా. ఇప్పుడు నేను 2 పైతో డివైడ్ చేస్తాను, 2 పైతో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు e is equals to h/2 పైని h క్రాస్ అని రాసుకుంటాము. h క్రాస్ ఇంటూ 2 పై మ్యూని ఒమేగా అని రాసుకుంటాం. e is equals to h క్రాస్ ఒమేగా అవుతుంది. ఓకే, సో ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఫార్ములా రిలేటెడ్ చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒమేగా బై కే ఏదైతే ఉందో ఇది సికి ఈక్వల్ అనమాట. ఓకే, సి అనేది లైట్ కాన్స్టెంట్, లైట్కి ఈక్వల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని హెచ్ క్రాస్తో మల్టిప్లై చేస్తున్నాను, హెచ్ క్రాస్తో డివైడ్ చేస్తున్నాను. క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ అదే వస్తుంది కదా. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, నాకు హెచ్ క్రాస్ ఒమేగా అంటే ఈ అవుతుంది కదా, అండ్ హెచ్ క్రాస్ కే అంటే పి అవుతుంది కదా, ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. ఓకే, సో ఈ ఫార్ములాస్ని కూడా మనం ఫర్దర్ యూస్ చేస్తాం. ఈ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ సి అని చెప్పి యూస్ చేస్తాం. ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మొమెంటమ్ ఇంటూ స్పీడ్ ఆఫ్ ది లైట్. సో ఇలా యూస్ చేస్తాం. ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్ వద్దాం. ఇది అయితే ఉందో ఇది బేసిక్ ఇంట్రడక్షన్, ఇట్స్ అబౌట్ ది లైట్ అనమాట. సో ఇప్పుడు మనము దేని గురించి డిస్కస్ చేద్దామంటే మెటీరియల్ పార్టికల్స్కి రిలేటెడ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉంటాయి, వాటి నేచర్ ఎలా ఉంటుందో చెప్దాం. ఓకే, సో మెటీరియల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాస్ ఉంటుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటిలో మాస్ కంటైన్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలక్ట్రాన్ యొక్క మాస్ చదువుకుంటాం కదా, 9.1 × 10⁻31 kg. సో అలా ప్రోటాన్కి న్యూట్రాన్కి చదువుకుంటాం కదా, న్యూట్రాన్ కూడా చదువుకుంటాం కదా. సో అలా వాటికి మాస్ కంటైన్ అయి ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే అవి డ్యూయల్ నేచర్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. అంటే సేమ్ ఎలా అయితే లైట్ అనేది వేవ్ నేచర్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఇంటర్ఫరెన్స్, డైఫ్రాక్షన్, స్కాటరింగ్ ఎలా చూపిస్తాయో మెటీరియల్ పార్టికల్స్ కూడా ఇలాంటి డ్యూయల్ నేచర్ని చూపిస్తాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏదైతే వేవ్ క్వాంటిటీ అనేది ఎలక్ట్రాన్కి అసోసియేట్ అయి ఉందో అది చాలా అబ్స్ట్రాక్ట్ అనమాట. అంటే దాంట్లో కాంప్లెక్స్ నంబర్స్ కూడా వస్తాయి. ఓకే, దానివల్ల ఇది కొంచెం డిఫికల్ట్ రాయడం. ఓకే, సో ఏదైతే ఏంటి అదొక వేవ్ కదా. సో ఆ వేవ్ జనరల్గా వేవ్ ఈక్వేషన్ జనరల్గా ఎలా ఉంటుందంటే y ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఎఫ్ ఆఫ్ x మైనస్ విటి. జనరల్గా ఏ వేవ్ ఈక్వేషన్ అయినా ఇలాగే ఉంటుంది. దీని నుంచే ఫర్దర్ ఇలా మనం రాయడం జరుగుతుంది. జనరల్గా ఇలాగే ఉంటుంది ఒక వేవ్ అనేది. ఓకే, సో నేను ఇది x డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది అనుకుంటున్నాను విత్ స్పీడ్ v. ఓకే, ఇలా అనుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేద్దాం. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేద్దాం. ఓకే, x చేసినప్పుడు ఏమవుతుందంటే dy బై dx ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ
ఇప్పుడు నేను దేంతో డిఫరెన్షియేట్ చేస్తున్నాను, ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాను కదా. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ అంతటి నేను ఎక్స్ మైనస్ వీటిలో డిఫరెన్షియేట్ చేస్తున్నానే అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది, డిఎఫ్ ఒకటే వస్తుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డిఎఫ్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వీటీ అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎక్స్ మైనస్ వీటీని కూడా డిఫరెన్షియేట్ చేయాలి విత్ టర్మ్స్ ఆఫ్ డిఎక్స్. ఓకే, సో ఇలా డిఫరెన్షియేట్ చేశానే అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది, ఏ ఇంటూ, సో ఈ ఫంక్షన్ని నేను ఎఫ్ డాష్ అనుకుంటాను, ఇది 1కి ఈక్వల్. ఎందుకంటే ఇది కాన్స్టెంట్స్ కదా, ఇక్కడ ఎక్స్ ఉంది, ఈ రెండిట్లోనే ఎక్కడ ఎక్స్ కనిపించట్లేదు, అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. డిఎక్స్ బై డిఎక్స్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, సో కాబట్టి 1 ఇంటూ 1 కాబట్టి నేను అది మెన్షన్ చేయట్లేదు, ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎఫ్ డాష్ అని రాస్తున్నాను. ఓకే, సో ఈ కండిషన్స్తో టైం ఫిక్స్డ్ కాబట్టి ఇది కాన్స్టెంట్ అయింది, దాని వాల్యూ నేను 0గా తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ డబల్ డిఫరెన్షియేట్ చేశాను అనుకోండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ, మళ్ళీ నేను డిఎఫ్ డాష్ని చేస్తున్నాను డిఫరెన్షియేషన్, మళ్ళీ సేమ్ ఎక్స్ మైనస్ వీటీలో చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వీటీ అవుతుంది మళ్ళీ. ఓకే, సో దీని నుంచి వచ్చేది నేను ఏ ఎఫ్ ఆఫ్ డబల్ డాష్ అనుకుంటాను. ఓకే, సో ఎఫ్ డబల్ డాష్ కదా. ఇప్పుడు నేను ఇంతవరకు ఏం చేశాను, టైంని ఫిక్స్ చేసుకొని డబల్ డిఫరెన్షియేషన్ వర్క్ చేశాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పొజిషన్ ఎక్స్ ఏదైతే ఉందో ఈ పొజిషన్ని ఫిక్స్డ్ అనుకుంటాను. ఇప్పుడు నవ్వు ఏం చేస్తానంటే పొజిషన్ని ఫిక్స్డ్ అనుకుంటాను. సో నేను పొజిషన్ని ఫిక్స్డ్ అనుకున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో పొజిషన్ ఫిక్స్డ్ అనుకొని ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేస్తాను, ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది, డివై బై డిటీ అవుతుంది. డివై బై డిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ, ఓకే, సో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇది ఎఫ్ డాష్ అయింది అనుకోండి, ఇప్పుడు దీని అంతటిని నేను డిఫరెన్షియేట్ చేయాలి, డి బై డిటీ ఆఫ్ ఎక్స్ మైనస్ వీటీతో డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇప్పుడు ఇది 0 అయిపోతుంది, ఇక్కడ 1 అయిపోయి మైనస్ వి మిగులుతుంది. అప్పుడు నాకు ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఏ ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ వి మిగులుతుంది అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేసినప్పుడు. ఇప్పుడు నేను మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాను, డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే డబల్ డాష్ వస్తుంది, డబల్ డాష్ ఆఫ్ మైనస్ వి ఆఫ్ మళ్ళీ మైనస్ వి. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇది వచ్చింది, సెకండ్ టైం చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ మళ్ళీ డిఫరెన్షియేట్ అవుతుంది అండ్ మళ్ళీ మనం ఎక్స్ మైనస్ వీటిని ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయాలి కదా, అప్పుడు నాకు మైనస్ వి వస్తుంది. సో అప్పుడు నాకు ఇది ఏమవుతుందంటే వి స్క్వేర్ ఇంటూ ఏఎఫ్ డబల్ డాష్ అవుతుంది. ఓకే, సో ఇలా నాకు ఈక్వేషన్స్ వచ్చాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏఎఫ్ డబల్ డాష్ ప్లేస్లో నేను డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఓకే, సో నేను ఇది 1 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను. ఓకే, ఇది 2 అనుకుంటున్నాను. ఇప్పుడు నేను 1ని 2లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ ఇంటూ, నేను ఏఎఫ్ డబల్ డాష్ ప్లేస్లో డి స్క్వేర్ వై ఇంటూ బై డిఎక్స్ స్క్వేర్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఇంకొకలా ఎలా రాసుకోవచ్చు, ఒకవేళ నేను డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఫామ్లో చెప్పాలి అనుకుంటే 1 బై వి స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిటీ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇలా అనమాట. సో ఇలా మనకి వేవ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో మీకు ఒక డౌట్ రావాలి, మనం లైట్ కేసులో ఏదైతే వేవ్ తీసుకున్నామో అవి సింపుల్గా ఉన్నాయి, అవి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్స్లో లేవు. కానీ మనం ఇక్కడ ఏదైతే వేవ్ ఈక్వేషన్ తీసుకొచ్చామో డిఫరెన్షియల్ ఈక్వేషన్, అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క యూజ్ ఏంటి అంటే మనం ఈ కేసులో ఇంత సింపుల్గా రాసేసుకున్నప్పుడు మెటీరియల్ పార్టికల్స్ యొక్క వేవ్ నేచర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మైండ్లో రైజ్ అవ్వాలి. ఓకే, సో ఎందుకు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని యూజ్ చేస్తామంటే మనకి ఆ వేవ్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలీదు. ఓకే, సో ఇంకొక విషయం ఏంటంటే ఇదేంటంటే అన్ని వేవ్స్కి వర్తిస్తుంది, అంటే అది వేవ్, ఆ వేవ్ ఏ ఫిజికల్ క్వాంటిటీని ఎక్స్ప్రెస్ చేస్తుందో మనకి తెలీదు, ఏ విషయం కూడా మనకి తెలీదు.
కానీ అది ఏదైతే ఉందో ఆ వేవ్ అది ఒక్క వేవ్ కాదు. ఓకే, అది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ యొక్క సూపర్ పొజిషన్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు అవన్నీ కామన్ గా ఫాలో అయ్యే ఒక ఈక్వేషన్ ని మనం బేస్ గా తీసుకోవాలి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అలాంటి ఒక బేస్ అన్నమాట. మనం మ్యాథమెటిక్స్ ని ఒకవేళ చదువుంటే మనకు తెలుస్తుంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి చాలా డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. డిఫరెంట్ సొల్యూషన్స్ ఒకే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఫాలో అవుతాయి. డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి, మనం డిఫరెంట్ వేవ్స్ ని ఒకేసారి ఎక్స్ప్రెస్ చేయగలం కాబట్టి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, మెటీరియల్ వేవ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ గురించి వినే ఉంటారు. అది ఎలా ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. అది కూడా ఒక సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, సో ఇది జనరల్ గా ఏ వేవ్ అయినా ఎగ్జిబిట్ చేస్తుంది. అది మెటీరియల్ వేవ్ అయినా, లైట్ వేవ్ అయినా, ప్రెషర్ రిలేటెడ్ వేవ్ అయినా సరే సేమ్ ఇదే ఈక్వేషన్ ని ఫాలో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇది అంతా ఒక బేసిక్ థింగ్ అనుకోండి. ఇప్పుడు మనం యాక్చువల్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ లోకి వచ్చేద్దాం. సో ష్రోడింగర్ ఈక్వేషన్ ప్రకారం ఏంటంటే, మనం ముందే కాంప్లికేటెడ్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే కనుక మనకి ఏ విషయం కూడా అర్థం కాదు. మనకి కాదు, ష్రోడింగర్ కూడా అర్థం కాలేదు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ముందు ఒక ఫ్రీ పార్టికల్ ని కన్సిడర్ చేసుకున్నారు. ఫ్రీ పార్టికల్ అంటే ఏంటంటే, అది వేరే పార్టికల్స్ తో ఇంటరాక్షన్ లో లేదు, దాని వల్ల దాని పొటెన్షియల్ ఎనర్జీని ఆయన జీరో కింద కన్సిడర్ చేసుకున్నారు. ఓకే, అండ్ ఇంకొక విషయం మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఆ విషయం ఏంటంటే, సో ఈ మెటీరియల్ పార్టికల్స్ తో ఎంబెండ్ అసోసియేట్ అయిన వేవ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ని కన్సిడర్ అయ్యి ఉంటుంది. ఓకే, సో కాబట్టి మనం కాంప్లెక్స్ టర్మ్స్ ని తీసుకొని సాల్వ్ చేస్తాం. ఓకే, సో కన్సిడర్ ఒక ఫ్రీ పార్టికల్ గురించి చూద్దాం. సో అకార్డింగ్ టు ష్రోడింగర్, సో ఇలా మనకి ష్రోడింగర్ ఈక్వేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక ఫ్రీ పార్టికల్ ని కన్సిడర్ చేసుకుందాం. కన్సిడర్ ఏ ఫ్రీ పార్టికల్. ఈ ఫ్రీ పార్టికల్ కన్సిడర్ చేసుకుందాం. సో ఫ్రీ పార్టికల్ ప్రకారం సై ఏదైతే ఉందో అది ఏ ఈ పవర్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ, ఇలాంటి ఒక వేవ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకే, సో కాంప్లెక్స్ కదా, ఐ అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ కదా, √-1 ఒక కాంప్లెక్స్ నెంబర్. సో మనం జనరల్ గా ఈ పవర్ మైనస్ ఎక్స్ ని ఎలా రాసుకుంటాం అంటే కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ కింద రాసుకుంటాం. ఓకే, కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ కింద రాసుకుంటాం. ఓకే, సో అంటే చూడండి, ఇది జస్ట్ కాస్ ఫంక్షన్స్ లో ఉంది, లేకపోతే జనరల్గా వేవ్ ఈక్వేషన్స్ అనేవి కాస్ ఫంక్షన్స్ లో కానీ సైన్ ఫంక్షన్స్ లో కానీ రాసుకుంటాం. దే ఆర్ సైనోసైడల్ వేవ్స్ అని చెప్పి పిలుస్తాం. సో కాబట్టి దీంట్లో కాంప్లెక్స్ టర్మ్స్ ఇంక్లూడ్ అయి ఉంటున్నాయి కాబట్టి ఇది కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ ఈ పవర్ ఐఎక్స్ ఫామ్ లో ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం. ఓకే, సో ఏ ఇంటూ ఈ పవర్ ఐ ఇంటూ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ జీరో కదా, ఎనర్జీ ఏదైతే ఉందో అది కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది అనుకుందాం. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ష్రోడింగర్ వేవ్ మెకానిక్స్ ఏదైతే ఉందో అది లో వెలాసిటీస్ కి మాత్రమే వ్యాలిడ్ అనమాట. ఓకే, సో దీన్నే మనం ఏమని పిలుస్తామంటే నాన్ రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్ అని పిలుస్తాం. నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాల గురించి ది మోస్ట్ బ్యూటిఫుల్ వేలో మీకు చెప్తాను. ఓకే, సో ప్రజెంట్ మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఏదైతే వేవ్ మెకానిక్స్ ష్రోడింగర్ వేవ్ మెకానిక్స్ చూస్తున్నామో ఇవి లో వెలాసిటీస్ ఉన్న పార్టికల్స్ కి మాత్రమే వర్తిస్తాయి. ఇలాంటి వాటిని మనం నాన్ రిలేటివిస్టిక్ క్వాంటమ్ మెకానిక్స్ కింద చదువుకుంటాం. ఓకే, సో మనందరికీ తెలుసు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, K = ½ mv² కదా. ఓకే, సో ఇప్పుడు నేను K అని రాయకుండా మమ్మల్ని E అనే రాసుకుంటున్నాను. E = నేను దీన్నే ఇప్పుడు నేను m ని ఇంకొక m ని ఇంటూ చేసుకొని ఇంకో m ని డివైడ్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది, m²v²/2m అవుతుంది కదా. ఓకే, సో m²v²/2m అవుతుంది ఇప్పుడు నేను ఇలా చేసుకున్నప్పుడు. ఇప్పుడు నేను మాస్ ఇంటూ వెలాసిటీ అంటే లీనియర్ మొమెంటం p అనమాట. సో కాబట్టి p² /2m అని రాసుకోవచ్చు కదా నేను ఇదే విషయాన్ని.
ఓకే 2 ఇది ఈ 2 అనమాట. ఓకే దీన్ని మనం పీగా రాసుకుంటున్నాం ఈ 2m కింద. ఓకే p²/2m కింద మనం రాసుకోవచ్చు కదా. సో అలా రాసుకుందాం. ఓకే సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు p²/2m. ఓకే మనం ఇంతకు ముందు ఇక్కడ డెరైవ్ చేసాం గుర్తుందా. సో మనం ఇప్పుడు ఇవి తీసుకోవాలి సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాలు. సో మనకి చూడండి ఈ ఈజ్ ఈక్వల్స్ టు hµ కదా. ఈజ్ ఈక్వల్స్ టు hµ కదా. ఇప్పుడు నేను 2πతో ఇంటూ చేస్తాను 2πతో మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు ఏమవుతుంది h క్రాస్ ఇంటూ 2π ఇంటూ μ అవుతుంది కదా. మల్టిప్లై చేశాను డివైడ్ చేశాను. ఓకే సో అప్పుడు ఏమవుతుంది నాకు h క్రాస్ ఇంటూ 2π మ్యూని నేను ఒమేగా కింద రాసుకుంటాను. ఓకే సో ఇది ఒకటి మనం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకు ఒక విషయం తెలుసు k ఏదైతే ఉందో అది 2π/λకి ఈక్వల్ అని చెప్పేసి. ఓకే సో ఇప్పుడు నాకు 2π/λకి ఈక్వల్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఈ లాంబ్డా ఏదైతే ఉందో దీన్ని h/p కింద రాసుకుంటాను. ఇందాక మనం చూసాం కదా. సో లాంబ్డా ఏదైతే ఉందో దాన్ని నేను h/p కింద రాసుకోవచ్చు. ఈ లాంబ్డా ఏదైతే ఉందో దీన్ని నేను h/p కింద రాసుకోవచ్చు కదా. సో అలా రాసుకుంటాను. ఓకే k ఈజ్ ఈక్వల్స్ టు 2π/h/p. అప్పుడు నాకు k ఏమవుతుంది 2π ఇంటూ p/h అవుతుంది కదా. ఓకే సో నేను ఏం చేస్తానంటే p/h/2π కింద రాసుకుంటాను. ఇదే నాకు ఏమవుతుందంటే p/h క్రాస్ అవుతుంది. ఓకే సో k ఈజ్ ఈక్వల్స్ టు p/h క్రాస్. సో ఇలా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు ఈ k ఎందుకు నువ్వు కనుక్కున్నావు, దీనికి యూజ్ ఏంటి అంటే దీని యూజ్ వచ్చేసి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడానికి. ఓకే సో ఈ k ప్లేస్లో k ఈజ్ ఈక్వల్స్ టు p/h క్రాస్ యూజ్ చేస్తాం. ఒమేగా ప్లేస్లో e/h క్రాస్ యూజ్ చేస్తాం. ఓకే h క్రాస్ యూజ్ చేసి సేమ్ ఇంతకు ముందు ఇలాగే డిఫరెన్షియేట్ చేస్తాం అనమాట. సింపుల్ థింగ్. దీని నుంచి మనకి ఫర్దర్ థింగ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే సబ్స్టిట్యూట్ k అండ్ ఒమేగా ఇన్ ఈక్వేషన్ 1. ఓకే సో ఇప్పుడు చూడండి psi ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ e⁻kx−ωt. k అంటే మనం ఏం చదువుకున్నాం k ఈజ్ ఈక్వల్స్ టు p/h క్రాస్ అండ్ kx−ω ఈజ్ ఈక్వల్స్ టు ఓకే సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు e/h క్రాస్. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తాను. kx−ωtలో k అంటే p/h క్రాస్ ఆఫ్ x మైనస్ e/h క్రాస్ ఇంటూ t. ఓకే సో ఇదేమవుతుంది నాకు psi ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ h క్రాస్ అనేది కాన్స్టెంట్ కదా కాబట్టి i/h క్రాస్ ఇంటూ px-et అవుతుంది. ఓకే సో ఇది మనకి కావాల్సిన ఈక్వేషన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాను ఫస్ట్. ఓకే సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ∂psi/∂x ఈజ్ ఈక్వల్స్ టు x మాత్రం డిఫరెన్షియేట్ అవుతుంది, ఇది అవ్వదు అంటే ఇది 0 అయిపోతుంది అని. అంటే మనం ఫస్ట్ ఇంతకుముందు ఏం చేస్తాం ఫస్ట్ చూడండి ఫంక్షన్తో మనం చెప్పినప్పుడు ఈ ఫంక్షన్ని యాస్టిస్ అలాగే ఉంచేసుకున్నాం. ఈ ఫంక్షన్లో ఎలాంటి చేంజ్ చూపించలేదు. x/vtతో డిఫరెన్షియేట్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది మొత్తాన్ని జనరల్గా d/dx ఆఫ్ e⁻x ఏమవుతుంది e⁻x అవుతుంది కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే a ఇంటూ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని అలాగే రాసుకుంటాను. ఎందుకంటే d/dx ఆఫ్ ఇదంతా x అనుకోండి e⁻x ఏమవుతుంది e⁻x అవుతుంది కదా. కాబట్టి i/h క్రాస్ ఇంటూ px-et కింద రాసుకుంటాను. అండ్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ చూడండి ఇక్కడ x లేదు, ఇక్కడ ఇంకొక టర్మ్ ఉంది కాబట్టి దీన్ని నేను మళ్ళీ డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో d/dx ఆఫ్ px-et. ఓకే సో అప్పుడు నాకు ఏమవుతుంది a ఇంటూ e⁻i/h క్రాస్ px-et i/h cross of p. Okay so I don't know
సో ఇంతకు ముందు మీకు ఇది కనిపించే ఉంటుంది అనుకున్నాను. సో డెరైవ్ చేసింది. సో లెట్స్ సీ, ఇంకొకసారి చూడండి. అండ్ లేటర్ దీని తర్వాత ఇది వస్తుంది. ఓకే, సో కంటిన్యూ చేద్దాం. సో డో సై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఐ బై హెచ్ క్రాస్ ఇలా వచ్చింది కదా. ఓకే, సో దీన్ని నేను ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు నాకు వచ్చిన ఈక్వేషన్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే మళ్ళీ సెకండ్ సారి డిఫరెన్షియేట్ చేసుకుందాం. ఓకే, సో దీనికి ముందు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, వినండి. చూడండి, సై ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత, ఏ ఇంటూ ఈ పవర్ ఐ బై హెచ్ క్రాస్ పిఎక్స్ మైనస్ ఈటీ కదా. ఇప్పుడు ఇది కూడా అదే కదా, ఇది కూడా సైయే కదా. అప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు, డో సై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ బై హెచ్ క్రాస్ పి ఆఫ్ ఇది మొత్తం సై, ఇలా రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇది పక్కన రాసుకోండి. ఇది నేను ఆపరేటర్స్ చెప్పినప్పుడు చెప్తాను. పి సై ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ బై, ఓకే, సో మైనస్ ఐ బై హెచ్ క్రాస్ ఇంటూ మైనస్ ఐ హెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో ఎక్స్. అసలు ఇక్కడ మైనస్ ఐ హెచ్ క్రాస్ ఎలా వచ్చింది అని అనుకుంటున్నారా? చూడండి, మనం ఏం చేస్తున్నామంటే పీ సైన్ ఇక్కడ ఉంచుకుంటున్నాం. ఈ ఐ బై హెచ్ క్రాస్ని ఇటు సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, అదేమవుతుంది, హెచ్ క్రాస్ బై ఐ అవుతుంది. 1/iని మనం మైనస్ ఐగా రాసుకోవచ్చు. ఓకే, ఎలా రాసుకోవచ్చు అంటే 1ని మనం ఐ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా, బై ఐ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈ ఐ క్యాన్సిల్ అయిపోద్ది కదా. ఓకే, -1 ఓకే మైనస్ ఐ కింద ఎలా రాసుకోవచ్చు అంటే నేను 1 ఎలా రాసుకోవచ్చు, ఐ స్క్వేర్ కింద రాసుకోవచ్చు, ఐ కదా. సో నాకు ఏమవుతుంది, ఒక ఐ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఒక ఐఏ మిగులుతుంది. ఓకే, సో అలా అనుకోండి. ఓకే, సో అంటే -1/i ఏదైతే ఉందో అది 1కి ఈక్వల్. ఓకే, అది 1కి ఈక్వల్, ఎందుకంటే ఐ స్క్వేర్ అంటే -1 కదా. ఇప్పుడు నేను ఐకి ఈక్వల్ అనుకోండి. ఇప్పుడు నాకు ఐ స్క్వేర్ బై ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అవుతుంది. ఇప్పుడు ఐ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఐఏ అవుతుంది కదా. ఓకే, ఇలా అనమాట. -1/iని మనం -1/iని -1 కింద రాసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ వదిలేయండి. ఓకే, 1/iని మనం -1 కింద రాసుకోవచ్చు, రిమెంబర్ ఇట్. ఓకే, సో కదా, -1 కింద రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇది -i హెచ్ క్రాస్ డో సై బై డో ఎక్స్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాను విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు, మళ్ళీ డిఫరెన్షియేట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఏ ఇంటూ ఐ బై హెచ్ క్రాస్ ఆఫ్ పి ఇంటూ మళ్ళీ నాకు ఇదే. ఇప్పుడు నేను దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను, ఫస్ట్ సారి ఇచ్చేసాను, మళ్ళీ రెండోసారి చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఐ బై హెచ్ క్రాస్ ఆఫ్ పి నాకు ఇంకోసారి వస్తుంది. ఐ బై హెచ్ క్రాస్ ఆఫ్ పి ఇంటూ సై అంటే ఏంటి, ఇదంతా కదా. ఇప్పుడు నేను ఇదంతా డిఫరెన్షియేట్ చేయడం వల్లే, ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయడం వల్లే నాకు ఇంకొక ఐ బై హెచ్ క్రాస్ ఇంటూ పి వచ్చింది. ఇది యాస్టీస్ అలాగే వేసుకుంటాను, ఈ ఐ బై హెచ్ క్రాస్ పిఎక్స్ మైనస్ ఈటీ. ఓకే, సో దీని నుంచి నాకు వచ్చే ఈక్వేషన్ చూడండి, -a. ఓకే, సో p స్క్వేర్ బై, సో -a ఎలా వచ్చిందంటే i ఇంటూ ఐ అంటే ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా. కాబట్టి -a ఇంటూ p స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఐ బై హెచ్ క్రాస్ పిఎక్స్ మైనస్ ఈటీ. ఓకే, సో దీన్ని ఎలా రాసుకుంటానంటే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పీ స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ ఇంటూ -a ఇంటూ ఈ పవర్ ఐ బై హెచ్ క్రాస్ పిఎక్స్ మైనస్ ఈటీ అంటే సై కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఇంటూ సై వేసుకుంటాను. ఓకే, సో దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇది కూడా ఒక డిఫరెన్షియల్, అదే ఒక ఆపరేటర్ అనమాట. ఇది మనకు తర్వాత అర్థమవుతుంది. పీ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్స్ టు -h క్రాస్ స్క్వేర్ ఇంటూ, సో మనకి ఎప్పుడైతే ఆపరేటర్స్ గురించి చదువుకుంటామో ఒక డౌట్ వస్తుంది, అసలు ఈ ఆపరేటర్స్ అనేవి ఎలా అరైజ్ అయ్యాయి.
ఎక్కడి నుంచి అరైజ్ అయ్యేవో అర్థం కావు. సో ఆపరేటర్స్ అనేవి ష్రోడింగర్ ఈక్వేషన్ నుంచి అరైజ్ అవుతాయి. ఓకే, సో లీనియర్ మొమెంటం ఆపరేటర్ కింద మనం -i ఇంటూ h క్రాస్ ∂x అని తీసుకుంటాం. ఓకే, ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఈ సైన్ ఎలిమినేట్ చేసేసి p యొక్క ఆపరేటర్ని -i h క్రాస్ ∂x కింద తీసుకుంటాం. ఇప్పుడు నేను దీన్ని ఎలా తీసుకుంటున్నానంటే దీన్ని 2mతో డివైడ్ చేశాను అనుకోండి. p²/2m అంటే ఏంటి? p²/2m అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ కదా. సో ఈసై అవుతుంది ఇది. ఓకే, ఈసై ఈజ్ ఈక్వల్స్ టు -h×2m ఇంటూ ∂2ψ/∂x² కదా. ఇప్పుడు నేను ఎలాంటి ప్రూఫ్ లేకుండా మళ్ళీ సై తీస్తాను అనుకోండి. అప్పుడు నాకు ఈ అనేది -h×2m ఇంటూ ∂2/∂x² అవుతుంది. ఇది కైనెటిక్ ఎనర్జీ యొక్క ఆపరేటర్, ఇది మొమెంటం యొక్క ఆపరేటర్. ఓకే, సో ఇలా అరైజ్ అవుతాయి ఆపరేటర్. సో కానీ ఇలా అరైజ్ అవుతాయని చెప్పడానికే ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రూఫ్ అనేది సెమ్ ఎగ్జామ్ పర్పస్కి మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి మీరు జస్ట్ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో, అండ్ నథింగ్ మోర్ దాన్ ఇట్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఫరెన్షియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఇంతకుముందు ఫస్ట్ ఏం చేశాను, ఇంతకుముందు ఇది డెరైవ్ చేసినప్పుడు ఎక్స్తో డిరైవ్ చేసినప్పుడు టీని కాన్స్టెంట్ అనుకున్నాను. ఇప్పుడు టీతో డిరైవ్ చేస్తాను కదా. సో ఇక్కడ కూడా అంతే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుందంటే ∂ψ/∂t ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ e⁻i/h క్రాస్ px మైనస్ et. ఓకే, సో ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేసినప్పుడు మళ్ళీ నాకు ఇదే వస్తుంది, కానీ ఇప్పుడు నేను టీతో డిఫరెన్షియేట్ చేస్తున్నాను కాబట్టి ఇది పోయి -e మాత్రమే మిగులుతుంది నాకు. ఓకే, సో -e మాత్రమే మిగులుతుంది కదా. సో -i/h క్రాస్ e. ఓకే, i/h క్రాస్ మిగులుతుంది ఇంటూ నాకు -e మిగులుతుంది. దాన్ని నేను -i/h క్రాస్ ఇంటూ e కింద రాసుకున్నాను. సో ఇప్పుడు ఇదంతా ఏంటి, మళ్ళీ సై కదా. సో అప్పుడు నేను ∂ψ/∂t ఈజ్ ఈక్వల్స్ టు -i/h క్రాస్ ఇంటూ ఓకే ఇదంతా e. ఓకే, a ఇంటూ e⁻i/h క్రాస్ px మైనస్ etని మనం ఈ సై కింద రాసుకుంటాం కదా. సై కింద రాసుకుంటాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓకే, సో సై కింద రాసుకుంటాం. అండ్ ఇంకో విషయం ఇక్కడ ఈ ఉంది కదా. సో కాబట్టి ఈ సై. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు నాకు ఈ సై వాల్యూ కావాలంటే ఎంత అవుతుంది, -h క్రాస్ బై i ఇంటూ ∂ψ/∂t అవుతుంది కదా. ఇప్పుడు నాకు -1/i రాసుకోవచ్చు, i అని రాసుకోవచ్చు. ఓకే, ఈ సై ఈజ్ ఈక్వల్స్ టు i/h క్రాస్ ∂ψ/∂t అవుతుంది. ఓకే, సో ఇదేంటంటే టోటల్ ఎనర్జీ. ఇది ఈ ఎనర్జీ కాదు, ఇది ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఒక ఆపరేటర్. కైనెటిక్ ఎనర్జీకే మనం p²/2m అని తీసుకుంటాం. ఇక్కడ ఎనర్జీ ఏదైతే ఉందో అది టోటల్ ఎనర్జీ అనుకోండి, టోటల్ ఎనర్జీయే, అది i/h క్రాస్ ∂/∂t అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఓకే, సో ఇది నార్మల్గా. ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ష్రోడింగర్ ఈక్వేషన్ని రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే, సో మనకి టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, టోటల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఓకే, మనం పొటెన్షియల్ ఎనర్జీని 0 కింద తీసుకున్నాం. ఓకే, అలా కాకుండా ఒకవేళ తీసుకుంటే కనుక v(x)ψ లా ఉంటుంది. ఇది కూడా ఒక ఆపరేటరే అనమాట, మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఇది మనం డెరైవ్ చేసాం ఇక్కడ, కైనెటిక్ ఎనర్జీ ఆపరేటర్ -h²/2m ∂2ψ/∂x². సో ఇది టోటల్ ఎనర్జీకి ఈక్వల్. ఆ టోటల్ ఎనర్జీ ఏంటి, i/h క్రాస్ ∂ψ/∂t. ఇదే ష్రోడింగర్ ఈక్వేషన్. ఇది టైం డిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో టైం డిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ మనకి దీంతో పని లేదు. మనం కెమిస్ట్రీ చదువుకున్నప్పుడు టైం డిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ గురించి చదువుకోము, కానీ టైం డిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ నుంచి టైం ఇండిపెండెంట్ ష్రోడింగర్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఓకే, సో మనం దీని గురించి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు నాకు టైంతో పని లేదు, నాకు ఒక పొజిషన్కి రిలేటెడ్ ఈక్వేషన్ కావాలి. ఓకే, సో నాకు పొజిషన్కి రిలేటెడ్ ఈక్వేషన్ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఒక మెథడ్ ఉంటుందన్నమాట డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో, దాని వేరియబుల్ సపరేషన్ మెథడ్ అంటాము. అది యూస్ చేస్తాను. అంటే ఇక్కడ పెద్ద సై ఏదైతే ఉందో దాన్ని నేను ఫంక్షన్ ఆఫ్ ψ(x) ఇంటూ
ఫై ఆఫ్ టీ కింద తీసుకుంటాను. ఓకే, ఫై ఆఫ్ టీ కింద తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. నార్మల్ ఈ పెద్ద సైజ్ దగ్గర సై ఆఫ్ ఎక్స్ ఇంటూ ఫై ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు నాకు ఏమొస్తుందంటే మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డో స్క్వేర్ సై ఆఫ్ ఎక్స్ ఇంటూ ఫై ఆఫ్ టీ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ ఇంటూ ఫై ఆఫ్ టీ is equals to I h cross dou by dou t of psi of x into phi of t వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేసుకుంటా అంటే దీన్నే ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్ కి రిలేటెడ్ టర్మ్ అంటే ఇది కోఎఫిషియంట్ కదా, దీన్ని ముందు తీసుకొని వచ్చేయాలి. మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ సై ఆఫ్ టీ ఇంటూ డో స్క్వేర్ సై ఆఫ్ ఎక్స్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇదంతా ఇది కూడా అంతే, ఫై ఆఫ్ టీని ఇటు సైడ్ తీసుకొని వచ్చేయండి. అప్పుడు నాకు ఏమవుతుంది, వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ. సో ఇక్కడ ఏంటి, నేను సై ఆఫ్ ఎక్స్ని బయట తీసుకొని రావాలి. సై ఆఫ్ ఎక్స్ని బయట తీసుకొని వస్తే ఐ హెచ్ క్రాస్, ఓకే, ఐ హెచ్ క్రాస్ డో ఆఫ్ టీ ఫై ఆఫ్ టీ బై డో టీ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డివైడ్ చేస్తాను. డివైడ్ బై ఫై ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ టీతో డివైడ్ చేస్తాను. అలా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, దీంతో డివైడ్ చేశాను అనుకోండి, ఇక్కడ సై ఆఫ్ టీ ఉంది కూడా ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ సై ఆఫ్ టీ ఉంది కూడా ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, క్యాన్సిల్ అయిపోయి నాకు కింద సై ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు సై ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 1 సై ఆఫ్ టీ మాత్రమే మిగులుతుంది. అది రాసుకుందాం. ఓకే, అది ఇక్కడ నాకు పోయి ఇది ఒకటే మిగులుతుంది కదా, సై ఆఫ్ ఎక్స్. మిగిలిన కంటెంట్ ఏంటంటే మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫై ఆఫ్ టీ. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో ఏం మిగిలింది, ఈ సై ఆఫ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 1 ఇది ఒకటే మిగులుతుంది కదా. సో 1 ఫై ఆఫ్ టీ ఇంటూ ఐ హెచ్ క్రాస్ డి ఫై బై డిటి. ఓకే, సో ఇదంతా నేను ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ అని రాసుకుంటాను. ఓకే, కాన్స్టెంట్ సి. ఇప్పుడు నేను దీన్ని విడివిడిగా తీసుకుంటాను, మనకి ఇది అవసరం లేదు, మనకి ఇది పొజిషన్ ఒకటే కావాలి కదా, దీనే తీసుకుందాం. ఓకే, 1 సై ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డో స్క్వేర్ ఈ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ కింద తీసుకుంటున్నాను కదా. ఈ కాన్స్టెంట్ సిని నేను చెప్పాను ఇంతకు ముందు ఏమని, మనం చాలా తక్కువ వెలాసిటీస్ కింద తీసుకుంటున్నామని. సో లైట్ కన్నా తక్కువ వెలాసిటీస్ ని నేను ఈ అనుకుంటాను. ఓకే, నార్మల్ ఈ అనుకుంటాను. ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ ఆఫ్ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ అలా వస్తుంది. ఓకే, మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్. వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఈ సై ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, ఈ ఆఫ్ సై ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఈ సై ఆఫ్ ఎక్స్ ని కామన్ తీయడానికి ఈ వి ఆఫ్ ఎక్స్ ని కూడా ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతాను. మైనస్ హెచ్ క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ కామన్ తీస్తాను. ఓకే, ఓకే, సో చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు నాకు డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాను, ఉల్టా అవుతుంది కదా, 2m బై మైనస్ 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ అవుతుంది కదా, ఇంటూ ఈ మైనస్ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ క్రాస్ ని మనం ఏమని పిలుస్తామని చెప్పాను, హెచ్ బై 2π కదా. ఓకే, ఇది హెచ్ క్రాస్ కదా. ఇప్పుడు నేను దీన్ని హెచ్ బై 2π హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా, ఇంటూ ఈ మైనస్ వి ఆఫ్ ఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్. ఓకే, అప్పుడు నాకు ఏమవుతుందంటే డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 4π స్క్వేర్, 4 ఇంటూ 2 8 మైనస్ 8 π స్క్వేర్ m బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఆఫ్ సై ఆఫ్ ఎక్స్ విఎక్స్ ఇంటూ సై ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 π స్క్వేర్ m బై హెచ్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ వి ఆఫ్
psi ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాను. ఇదే మనకు కావాల్సిన ష్రోడింగర్ ఈక్వేషన్. ఇది యాక్చువల్ డెరివేషన్. ఓకే, ష్రోడింగర్ యాక్చువల్గా డెరైవ్ చేసిన విధానం ఇది ష్రోడింగర్ ఈక్వేషన్ది. సో మనం ఇది ఎంత డెరివేషన్ అంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎగ్జామ్లో మేబీ మనం సెమ్ ఎగ్జామ్స్లో ఇలా రిప్రజెంట్ చేసి రాసినా సరే వీ విల్ గెట్ అ గుడ్ మార్క్స్. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్, సూపర్బ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకే, so it's all about the wave packets, the wave nature and the Schrodinger's wave equation, a basic introduction anamata. So that's it. Thank you guys, thank you for watching my video.